भगवान की जय। हरे कृष्णा हरे कृष्णा हरे बोल हरे बोल हरे बोल हरे बोल कृष्णा हरे कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय श्री मधुरानाथ दास बाबा जी महाराज की, श्री राधा गोविंद भगवान मंगल हारति की, हरिनाम संकीर्तन की, भागवत कथा पुराण की, भक्तवत्सल भगवान की जय जय श्री राधे। ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు తేదీ 22/3/2026 ఆదివారం ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త కాలంలో వేకుజామున శ్రీ రాధా గోవింద భగవానుని మంగళహారతిని దర్శించండి, తరించండి. ఎవరైతే బ్రహ్మముహూర్త కాలంలో వేకుజామున భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ తొలగిపోతాయని, సమస్త ప్రారబ్ధ కర్మలన్నీ నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు. భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో ఎంత వెతికినా దొరికేది కాదు. భౌతిక ప్రపంచం మాయామోహాలతోటి, స్వార్థ చింతనతోటి, అసూయ రాగద్వేషాలతోటి, కలహము కపటంతో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో కూడి ఉంటుంది. కానీ భగవంతుడితో సహజీవనం నిత్యానందం, నిత్య సంతోషం, నిత్య శాంతిమయం. స్వల్పమప్యస్య ధర్మస్య, కొద్దిపాటి సేవ చేసినా కూడా భగవంతుడు జన్మ జన్మలకి కూడా మరిచిపోట. అందుకనే ఆయన భక్తవత్సలుడు, భక్తవసుడు, భక్త పరాధీనుడు అని చెప్పబడుతుంది. అటువంటి కేవలం శుద్ధ భక్తి మార్గానికి ఆయన వశం అవుతారని చెప్తారు. అటువంటి ఆ మార్గంలో గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది, గురువు యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, గురు శుశ్రూషతో భగవంతుని చేరుకోవాలని మహాత్ములు చెప్తారు. అటువంటి మార్గంలో అందరూ కూడా ప్రయాణిస్తూ భగవత్ సేవా మార్గాన్ని ఎంచుకుంటారని ప్రార్థన చేస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రాధే రాధే. రాధా గోవింద భగవాన్ की जय।